బీసీ వాళ్ళని, బీసీ క్లాస్ని, మహనీయుల యొక్క ఫోటోలు పట్టుకొని మహనీయులు వీళ్ళు తప్ప ఈ దేశానికి ఇంకా వేరే ఎవరు కాదు అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు ఫులే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, బసవేశ్వర, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలని, వాళ్ళ ఫోటోల్ని ఎవరున్నా ఎవరు రాకున్నా, ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకున్నా, ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా, ఎన్ని బీసీ సంఘాలు ఉన్నా, ఏదున్నా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజమైనటువంటి మహాపురుషుల యొక్క వారసుడు పేరు వెంకటరమణ యాదవ్ గారు. ఎందుకంటే నిజంగా ఆ తపన అనేది దాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ జాతుల పట్ల, ఈ బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ తను ఆశించిన స్థాయిలో తన స్పందన రానప్పుడు ఒక మనిషిలో ఉండేటటువంటి బాధ వ్యక్తీకరించారు. దాంట్లో ఇదే సరే. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాకపోతే ఇప్పుడున్నట్లో మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువలో కూడా ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నా వాస్తవంగా రమణ ఏమన్నాడంటే ఒక 60 మంది వస్తారు సార్, లేదు రమణ 30 మంది వచ్చినా మీకు సభ సక్సెస్ అయినట్టు అన్నాను. ఎగ్జాక్ట్లీ లెక్క పెట్టేస్తే ఎంత క్వాలిటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎంత ఐడియాలజికల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో సంవత్సరాల పట్ల ఈ కులాల పట్ల, ఈ జాతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఇంకా భవిష్యత్ తరాలు ఈ కులాలను ఎలా డ్రైవ్ చేయాలనేటువంటి స్పష్టమైనటువంటి విజన్ ఉన్నటువంటి వాళ్ళు, ఎంత పెద్ద మహా ఉద్యమమైనటువంటి ఎలాంటి వ్యక్తిత్వం ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రథమ అడుగు చాలా బలంగా పడ్డట్టే. దీనికోసం ఎటువంటి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఇక అసలు విషయానికి వస్తే మనం చాలా ఫిలాసఫీలు అవన్నీ చాలా మంది చెప్పారు. తమ్ముడు కూడా చాలా డైమెన్షన్స్ చెప్పాడు. తమ్ముడు చెప్పినటువంటి దాంట్లో మా ఓబన్న ఫోటో లేదు అన్నాడు. చాలా సంతోషం వేసింది లిటరల్లీ. ఎందుకంటే నా వాడు ఎక్కడున్నాడు అని వెతుక్కునే దగ్గరకు మనం వెళ్ళామంటే రేపు అసెంబ్లీలో నా వాడే అనే దగ్గర తప్పకుండా అడుగుతాడు. ముఖ్యమంత్రి పీఠం దగ్గరకు నా వాడు ఎందుకు రావట్లేదు, నా భాగస్వామ్యం ఎక్కడ, నేనెక్కడ, నా వాడు ఎక్కడ అనేటువంటి ఒక ఆలోచన రావడం అనేది చాలా గొప్ప పరిణామం. చాలా విషయాలు చాలా డైమెన్షన్స్లో మాట్లాడారు. ఇక్కడ వాస్తవంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేకి అండగా ఉందాం. బీసీల 42% వాటాకి చట్టబద్ధత సాధిద్దాం. ఇక్కడ ఎక్కడ ప్రభుత్వానికి మద్దతు అని కానీ, లేకుంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇది కానీ ఏం లేదు. భారతదేశంలో కులగణన చేయడానికి కేంద్రం మాత్రమే హక్కు ఉంది. ఏ రాష్ట్రాన్ని కూడా కులగణన చేసామో చట్టం లేదు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే చేయొచ్చు. సర్వేల ద్వారా ఉన్నటువంటి స్థితిగతులు, కులాల యొక్క స్థితిగతులు ఉండి దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యవస్థ రూపొందించవచ్చు. కాబట్టి ఆ క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక బీసీలకు సంబంధించినటువంటి సర్వే చేసింది. సరే, దాంట్లో 42 ఉన్నదా, 52 ఉన్నదా, 60 ఉన్నదా, 70 ఉన్నదా పక్కన పెడదాం. ఈ భారతదేశ చరిత్రలో మన లెక్కలు మనకి ఇంత ఉంది, ఇంత ఇది ఉంది కాబట్టి వీళ్ళకి ఇది చేస్తున్నటువంటి ఫస్ట్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో ఇంతకుముందు ఉన్నటువంటి దాంట్లో చేసినటువంటి బీహార్లో చేశారు. బీహార్లో చేస్తే 62% వచ్చి దాన్ని చట్టం ద్వారా కొట్టేశారు. అది కాన్స్టిట్యూషన్ మీరు చేయకూడదు అని చెప్పేసి దాన్ని రద్దు చేసి పడేశారు. కానీ ఇక్కడ సర్వేలు పెట్టారు కాబట్టి దీనికి చట్టబద్ధత వచ్చే అవకాశం. నేనేమంటున్నానంటే ఖమ్మం జిల్లాలో రాజకీయ చరిత్రలు దాదాపు చూసుకుంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఒక మంత్రి గారు అనేటువంటి ఏబీసీ నాయకుడు కూడా మనకు కనపడ్డాడు. ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజకీయ పరంగా ఫలితాలు అందుకున్నటువంటి వ్యక్తులు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ఆలోచన బీసీలకు 42% వాటా. రేపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేపు ఎంపీపీలు, రేపు జిల్లా పరిషత్లు, లేకపోతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రేపు ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోకల్ బాడీస్లో ఒక 42 మంది బీసీలు కావాలంటే 42 మంది నాయకులు ఎవరైనా ఉన్నారా? ఒక కాంగ్రెస్ పార్టీలో 42 మంది. ఇప్పుడు చట్టం అయితే నీకు ఇవ్వాల్సింది. ఇప్పటి వరకు మన వాళ్ళు ఎంత, ఆ నాయకుడు మెంటాలిటీ మనం డబ్బట్టుకొని ఉంటే నాకేం పదవి వస్తుంది అని వాళ్ళ ఇంటి దగ్గర కాపల కుక్కల్లాగా పనిచేసుకుంటూ డబ్బులు పెట్టుకొని వెళ్ళినా కానీ మనకు దేగిన దిక్కు లేదు. రేపు చట్టం అయింది, చట్టం రూపం దారిస్తే నా 42 నీ వాటానికి రావాల్సిందే. మరి నీ వాటా నీకు వస్తుంది అని నీకు తెలిసినప్పుడు దాని చట్టబద్ధత కోసం ఇంట్లో ఎట్లా పడుకుంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు రావాలి కదా, రోడ్డు మీదకి రావాలి కదా, గొంతెత్తాలి కదా, నా సమూహాన్ని మొత్తం సమీకరించాలి కదా, పెద్ద మహా ఉద్యమంగా దీన్ని తీసుకుని వెళ్ళాలి కదా. ఒక్క అవకాశం మనకు సందు దొరికింది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని పట్టుకొని మహోద్యమంగా ఉండేసి అరే రేపు తేడా వస్తే మనం గల్లంత అయిపోతాం అనేటువంటి భయాన్ని క్రియేట్ చేస్తే 42% కాదు, మనం అనుకున్నటువంటి ఇంకా 52% పదవులు కూడా ఈరోజు డిక్లేర్ చేస్తుంది. నేను పార్టీ పదవుల్లో ఇస్తాను 42%, రేపు కార్పొరేషన్ పదవుల్లో ఇస్తాను, రేపు ఉన్నటువంటి విద్యలో, ఉపాధిలో, అన్ని రంగాల్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి 108 బీసీ కులాలకు సంబంధించినటువంటి సమాన వాటాలు రావద్దా? కేవలం
అభివృద్ధి చెందినటువంటి 4-5 బీసీ కులాలకే పదవుల మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన భాగస్వామ్యం రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళని మనం బీసీలు పట్టించుకుంటున్నామా? బీసీ నాయకులుగా, బీసీ సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తులుగా మన తోటున్నటువంటి వెనకబడినటువంటి బీసీ కులాలను బీసీ ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళకు జ్ఞానం నేర్పి నావాడు ఇది నువ్వు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళని కలుపుకొని వెళ్ళేటటువంటి గుణంలో ఈరోజు మన బీసీ నాయకత్వం ఉందా? అంటే మనం నేల విడిసి అమలు చేస్తున్నాము. వాస్తవంగా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎవరిని సమీకరించాలో వాళ్ళు సమీకరించలేదు. ఏ దృక్పథంతో మనం ప్రయాణం చేయాలో ఆ దృక్పథాన్ని మనం అలవర్చుకోవడం లేదు. అందుకనే ఈ సర్వే అనేది ఒక గొప్ప ఆయుధంగా మారే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 3 పార్టీలు చూసుకుంటే 120 మంది కావాలి. చక్కగా అన్ని పార్టీల నుంచి అదే అభ్యర్థులు ఉండాలి కదా, బీసీలు ఉండాలి కదా. మరి 120 మంది 140 మంది కావాలనుకుంటున్నాం ఒక డిస్ట్రిక్ట్ యూనిట్ అనుకున్నా కానీ ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క ఉన్నటువంటి దగ్గర. అంటే రాజకీయంగా ఈరోజు మన ఖమ్మంలో చూసుకుంటే తుమ్మలాశ్వర బర్త్డేకో లేకపోతే శ్రీనివాస్ రెడ్డి బర్త్డేకో వాళ్ళ పిల్లల వారసులు ఫ్లెక్సీలు కట్టి మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఏ ఒక్క బీసీ పిల్లలు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఈరోజు చూసుకుంటే 10-15 మంది నాయకులు 10-20 ఏళ్ళ నుంచి వాళ్ళ పేర్లే కనపడుతున్నాయి. మళ్ళీ వాళ్ళ వారసులు ఎందుకు డిక్లేర్ చేసుకోండి? వీళ్ళు రాజ్యాధికారం చేయొద్దా? వీళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? వీళ్ళు మంత్రులు కావద్దా? రాజకీయ వారసత్వాన్ని నా పిల్లలకు రావాలి, నేను చేసే పోరాటం నా ఫలితాలు ఉండాలి, నా పిల్లలు కూడా నా కులం దగ్గరకు, ఊళ్ళో ఉన్నటువంటి దగ్గరకు నా కులం ఈరోజు ఎదిగి నేను ఇక్కడ రావచ్చు, కానీ నా ఊళ్ళో ఉన్నటువంటి నా కులం దగ్గరికి అని చెప్పేసి వెళ్ళి ఆదివారం రాగానే పట్టించో పారించో 4 ఊళ్ళు తిరిగి రారా, మన కులం ఎట్లా ఉందో, స్థితిగతులు ఎట్లా ఉన్నాయో, మంచి ఎట్టు చేయడం అని చెప్పేసి మన పిల్లలు రాజకీయ వారసత్వం ప్రణాళికలు మనం ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్ళు 24 గంటల్లో వాళ్ళు పడుకునే 8 గంటలు తప్ప మిగతా 18 గంటలు వాళ్ళ కోసం, వాళ్ళ కులాల కోసం, వాళ్ళ భవిష్యత్ తరాల కోసం, వేల కోట్ల సంపదలు పోగేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వాళ్ళు విశ్రాంతిలో లేదు. కానీ ఆకలితో ఉన్నటువంటి మనం మాత్రం విశ్రాంతిలో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే వచ్చింది, చక్కగా పొద్దున్నే వెళ్ళాలి, రేపు ఆదివారం వస్తే మటన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, చక్కగా ఉన్నటువంటి తెచ్చుకోవాలి, తినాలి, మళ్ళీ సాయంత్రం జాగ్రత్తగా ఉండాలి, సాయంత్రం కానీ పిల్లలు తీసుకుని సినిమా పార్క్ వెళ్ళాలి. ఒక కంఫర్ట్ జోన్లో లైఫ్లో ఉన్నాం తప్ప ఆ కంఫర్ట్స్ని వదులుకొని బయటకు వచ్చే పరిస్థితి మాత్రం. ఇప్పుడు రమణ ఈ మీటింగ్ పెట్టాడు, రమణ రేపు ఇంకో మీటింగ్ పెడతాడు, ఇంకో మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ డిసెంబర్లో ఒక ప్రోగ్రామ్ మేము చేశాం. ఒక మన హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి గ్యాదరింగ్ చేయాలి. దాంట్లో ఒకటే పెట్టుకున్నాం క్లాస్. ఎవరి దగ్గరకు రూపాయి అడగొద్దు, ఎవరు ఏం చేయాలి, కలవడం ముఖ్యం. ఓ 10 రూపాయలు వస్తే టిఫిన్ తిందాం, 20 రూపాయలు వస్తే టిఫిన్తో పాటు నువ్వు కాఫీ యాడ్ చేద్దాం, ఓ 50 రూపాయలు వస్తే మంచి భోజనం తిందాం, 100 రూపాయలు వస్తే మటన్తో భోజనం చేద్దాం. ఏ వేస్తాం కాదు, మన భవిష్యత్ తరాల కోసం మనం ఆలోచించుకున్నట్టు ప్రయాణం చేయాలని బయలుదేరితే అది చివరికి ఒక 10,000 మంది గ్యాదర్ అయ్యారు, లక్షల రూపాయల డబ్బు పోగైంది, సొంత వాహనాలు సమకూర్చుకున్నారు, వాళ్ళే డబ్బులు వేసి వాళ్ళే సమకూర్చుకొని వాళ్ళే ప్రయాణం చేసి వాళ్ళే మీటింగ్స్ వచ్చి వాళ్ళే వెళ్ళిపోయారు. ఏ ఒక్క దగ్గర నుంచి అని అంటే మన యొక్క నాయకత్వపు నిబద్ధత, నడిపించే వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, ఇతని పట్ల ఉండేటటువంటి నమ్మకం, ఆ ప్రజలకు రేపు జరగబోయే దాని పట్ల ఆశ కల్పించగలిగినప్పుడు ప్రతి ఇంట్లో నుంచి లాస్ట్కి ఆ రోజు మీటింగ్ అయిపోయినటువంటి సాయంత్రం మా ఊళ్ళో 15,000 రూపాయలు వసూలయ్యాయి, 10,000 రూపాయలు ఇక్కడ మీకు ఇస్తున్నాము, 5,000 రూపాయలు మీరు మాకు రావడానికి ఆటోలకు ఖర్చు అయింది, ఇంకో 50 కేజీలు బియ్యం వచ్చి తీసుకొచ్చి ఇచ్చేయాలి. కోట్లు సంపాదించిన బీసీల ఖమ్మంలో లేరని నేను చెప్పాను. వాళ్ళ జరిగేదేమి లేదు, వచ్చింది ప్రేమగా ఉన్నటువంటి ఒక బీసీ తీసుకొచ్చి 5 కిలోలు 3 తీసుకొచ్చి అక్కడ పెట్టిన మన మీటింగ్ సక్సెస్. ముందు మనం బయలుదేరుతాము, ముందు మనం కదులుతాము, ఈ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చెప్తాము, 42% వస్తే ఏం జరగబోతుందో చెప్తాము, ఏ అద్భుతాలు జరుగుతాయో చెప్తాము. దీని తర్వాత రాజ్యాధికారం గురించి ఆలోచిద్దాము. రాజ్యాధికారం వస్తుంది ఎలాగో అంతిమంగా అనివార్యం అది. ఎందుకంటే మనతో పాటు ఉన్నటువంటి 30 సంవత్సరాల పాటు చేసినటువంటి మాదిగల ఉద్యమం ఉంది, ఇటు పక్కన ఉన్నటువంటి దాంట్లో అనేకమైనటువంటి బీసీ ఉద్యమాలు ఉన్నాయి, అనేకమైనటువంటి బ్రహ్మాండంగా రెడీ ఉన్నారు వాళ్ళు. మనం ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు, మన మిత్రుడు ఎవడు, మన శత్రువు ఎవడు, మనం ఎవరితో ప్రయాణాలు ఎవరితో కూడా క్లారిటీ లైన్ మనం తీసుకోగలగాల. ఆ లైన్కి వస్తే జస్ట్ రాబోయేటటువంటి 20 నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రేపటి రోజు ఉన్నాయి అంటే అవి ఏమంటారు, రేపు మన పార్టీకి వస్తే ఖమ్మం టికెట్ కావాలి, బీసీ కావాలి, నువ్వు 100 కోట్లు పెడతావా, ఇంకో వేపటి నువ్వు 100 కోట్లు పెడతావు, మన పార్టీ అభ్యర్థికి నువ్వు 100 కోట్లు పెట్టగలవు, మనం ఓడిపోతాం కదా, కాబట్టి నీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, నువ్వు ఆగు అంటాడు. నువ్వు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా గెలవలేవు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మేము డిసైడ్ అయిపోయాం అనేటటువంటి ప్రోగ్రామ్ని
మన 2028 కల్లా మనం డిసైడ్ చేసుకునే అవకాశం, మనకు టైం ఉంది, మనకు ఒక అవకాశం ఉంది, స్పష్టమైన ప్రయాణం ఉంది. కాబట్టి మనం విశ్రాంతిని కొంత త్యాగం చేద్దాం, మన సమయాన్ని త్యాగం చేద్దాం, మన నాలెడ్జ్ని కొంత ఇద్దాము, మనం సంపాదించుకున్న రూపాయలు ఒక పావుల పేబ్యాక్ చేద్దాం మన కులానికి. ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేది చాలా ఎక్కువ. వాళ్ళకి పిలిచి ఒక ఆటోకి డబ్బులు ఇచ్చేసి నువ్వు పిలిచిన 4 మాటలు చెప్పడానికి వచ్చి ఇంత అన్నం పెట్టి మంచి జ్ఞానాన్ని ఇచ్చి పంపిస్తే రేపు నీకు రాజ్యాధికారుడు 2.5 లక్షల కోట్ల డబ్బు దగ్గర నిన్ను కూర్చోబెడతాడు తీసుకుపోయి. నువ్వు ఎందుకు ప్రేమ వెళ్ళలేవు వాళ్ళ దగ్గర? కాబట్టి ఈ జాతుల పట్ల ఐక్యతను, బీసీలంటే అందరూ ఒకటే అనేటటువంటి శబ్దాన్ని, దాంట్లో ఎటువంటి వివక్ష అయినటువంటి దాన్ని, దీంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ అను, ఇంకొకటను, అడ్వాన్స్ ఇవన్నీ వాడు సృష్టించినవే. మనందరం అసలు ఒకసారి చెప్పాడు ఎందుకు ఇదేంటంటే ఈ దేశంలో 2, ఒకటి టచబుల్ దళిత్స్, ఇంకోటి అన్టచబుల్ దళిత్స్, అంతే తప్ప అందరూ దళితులే. సైమన్ కమిషన్ ఎందుకు వేసారు బ్రిటిష్ వాళ్ళు? ఈ దేశంలో ఉన్న స్థితిగతులు మొత్తం తెలుసుకొని రా అని చెప్పేస్తే ఎక్కడ వాళ్ళ పండారం బయటపడతారు, సైమన్ గోబ్యాక్ అని చెప్పేసి ఆ రోజు బ్రాహ్మణ వ్యవస్థ చేశారు. ఈ బీసీల దగ్గరికి వచ్చేసి లెక్కలు తీస్తారు, మేము చెప్పండి అంటే మేము కమ్మలు రెడ్డిలతో వాళ్ళతో మేము తెలుస్తున్నాం, మేము దళితులు కాదని చెప్పారు. దాంతోనే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు వచ్చాయి, బీసీలు కోల్పోయారు. ఇదొక చరిత్రగా జరిగినటువంటి పెద్ద నష్టం. అందుకని ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వారు ఉందా ఒక ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను రేపు ఉన్నటువంటి దాంట్లో చాలా స్పష్టమైన ప్రణాళికతో నియోజకవర్గాల స్థాయి మీటింగ్లోకి వెళ్ళిపోవాలి. ఆ గ్రామాల స్థాయిలో కమిటీలు వేయాలి, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయాలి. తప్పకుండా 1,00,000 మంది ప్రజలతో, బీసీలతో ఖమ్మంలో సభ పెరుగు వెంకటరమణ గారి నాయకత్వంలో, అధ్యక్షతలో జరగడానికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలు మొత్తం కూడా సహకరించడానికి, అన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మా వంతుగా కృషి చేస్తామని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ రథాన్ని ముందుకు తీసుకోవడానికి, ఎందుకంటే ఆ మహనీయులు పెట్టినటువంటి భిక్ష ఈ రోజున రిజర్వేషన్లు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కానీ అది అర్థం చేసుకోలేక మన మహనీయులు అర్థం చేసుకోక మనం ఇక్కడ ఉన్నాము. వాళ్ళు మనకు పెట్టిన భిక్ష కాబట్టి మనం తిరిగి వాళ్ళకి చెల్లించాలంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలనే రేపు అగ్రస్థానంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి దళితులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు, అందరూ కూడా మైనారిటీలకు ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క రథాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో మా భాగస్వామ్యం ఉంటుందని కోరుకుంటూ